మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్లో ఉన్నాం. మనతో పాటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు ఉన్నారు. అసలు ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పిల్లలకి చాలా వరకు రోడ్డు భద్రత ఏ విధంగా ఫాలో అవ్వాలని కూడా విషయాలు తెలియట్లేదు. ఆ విషయాలు ఏ విధంగా మోటివేట్ చేస్తున్నారో సార్ని అడిగి తెలుసుకుంది. సార్, ఇప్పుడు ఉన్న పిల్లలందరూ 18 years రాకపోయినా సరే మైనర్లుగా కూడా బైక్ అనేది కూడా నడిపేస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళకి ఎటువంటి సజెషన్ ఇస్తున్నారు? ఇప్పుడండి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం 16 years దాటితే వాళ్ళు వితౌట్ గేర్ అనేవారు. అంటే 60cc అని ఒకప్పుడు చట్టంలో ఉండేది. ఇప్పుడు వితౌట్ గేర్ వెహికల్ నడపొచ్చు. అలాగే 18 years దాటితే దే ఆర్ ఎలిజిబుల్ టు డ్రైవ్ మోటార్ సైకిల్ అండ్ కార్. అంటే 4 చక్రాల వాహనం, 2 చక్రాల వాహనం 18 ఏళ్ళు దాటితే ఎల్ఎల్ఆర్కి తీసుకుని నడపడానికి అర్హులు. అది మేము ఏం చేస్తున్నామంటే కేసులు రాయటము, వాళ్ళ ఫాదర్ని మదర్ని కౌన్సిలింగ్కి పిలవటము, వాళ్ళకి అప్పుడు వెహికల్ రిలీజ్ చేయడం జరుగుతుంది. లైసెన్స్ లేకుండా 18 సంవత్సరాలు వాళ్ళు 16 సంవత్సరాలు వాళ్ళు బండి నడిపితే. అలాగే ఎక్స్పెషల్లీ మా దగ్గరికి ఏంటంటే డ్రైవింగ్ టెస్ట్కి 18 సంవత్సరాలు నిండిన వారు వాళ్ళ యొక్క ఉండే అడ్రస్ని బట్టి ఆఫీస్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు భీమవరం జ్యూడిక్షన్లో ఉన్న 9 మండల వాళ్ళు ఆ మండలాల్లో ఇక్కడికి వస్తారనమాట డ్రైవింగ్ టెస్ట్కి. వచ్చినప్పుడు ఈ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లో ఎలా నడపాలనేది మేము ఇక్కడ ఒక ఫోటోలో చూపిస్తూ జరిగింది. 2 వీలర్స్కి ఏంటంటేనండి 2 వీలర్స్కి 8 ఒకటి వేయాలండి. అలాగే గ్రేడియంట్ అని ఉంటుంది, అంటే అప్ డౌన్ అనమాట. అలాగే కారుకు వస్తే ఏంటంటే 2 పాయింట్ రివర్సు, 3 పాయింట్ రివర్సు 8 వేయాలన్నమాట. తర్వాత గ్రేడియంట్, తర్వాత రివర్స్ అనమాట. రివర్స్ చేసినాక ఈ ట్రాక్లో జరిపినట్టు చూస్తే అప్పుడు వాళ్ళకి డ్రైవింగ్ టెస్ట్లో పాస్ అయ్యి లైసెన్స్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన మెళుకువలు ఏమిటంటే 2 వీలర్ వారికి తప్పనిసరిగా హెల్మెట్ పెట్టాలా. అంటే డ్రైవింగ్ టెస్ట్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఎన్ని నేర్పిస్తే వాళ్ళు కూడా ఫర్దర్గా ఇవన్నీ ఫాలో అవుతారనే ఉద్దేశంతోనే మేము చాలా స్ట్రిక్ట్గా ఇక్కడ హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేయటం, తర్వాత ఎక్కడ టర్న్ తిరిగినా వాళ్ళు సిగ్నల్స్ వేయటం, అలాగే గ్రేడెన్స్ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నప్పుడు స్లో చేసుకోవటం, ఇవన్నీ చూసుకున్న అన్నీ మాకు డ్రైవింగ్ టెస్ట్కి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. వెహికల్ రేర్ వ్యూ మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకోవటము అవి కూడా నేర్పిస్తాం అన్నమాట. టెస్ట్కి ముందు ఏం చేయాలి, తర్వాత టెస్ట్ అప్పుడు ఏం చేయాలి, టెస్ట్ తర్వాత వెహికల్ని ఎక్కడ ఆపాలి, లెఫ్ట్ సైడ్ వెహికల్ ఆపటము, ఆపేటప్పుడు స్టాప్ సిగ్నల్ ఉంటుంది అవి చెప్పటం, అన్నీ కూడా చెప్పినాక తరువుగా వాళ్ళకి నేర్పించినాకే మేము డ్రైవింగ్ లైసెన్స్కి పాస్ అని సిఫారసు చేయడం జరుగుతుందండి. అలాగే కారు వాళ్ళు ఏంటంటే ఇక్కడ చూస్తున్నాను మీరు 2 పాయింట్ రివర్స్ అంటారు. 2 స్ట్రెచ్లో రివర్స్ చేయటము, 3 పాయింట్ రివర్స్, అలాగే 8 ఒకటి వేసినాక గ్రేడియంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక 2 వీలర్ టెస్ట్కి వెళ్తుంది, ఆ టెస్ట్ ఎలా చేస్తున్నారు అనేది కూడా చూడొచ్చు మీరు. ఫస్ట్ ఏంటంటే 8లోకి వెళ్తారు. 8లోకి వెళ్ళినాక ఆ 8 డ్రైవ్ వేయటం జరుగుతుంది. 8 డ్రైవ్ అయిపోయినాకండి అతను నవ్వు విల్ గో టు దట్ గ్రేడియంట్, అంటే అప్ డౌన్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మీకు గ్రేడియంట్లో అప్ ఉంటుంది. అలాగే తర్వాత హెచ్ కర్వ్ ఉంటుంది అనమాట. అక్కడ హెచ్ కర్వ్లో మీరు ఎలా మార్జిన్, ఎస్పెషల్లీ కారు వాళ్ళకి ఏంటంటే ఆ మార్జిన్ కూడా కరెక్ట్గా ఎంత ఉంటుంది అనేది చూసే దాన్ని బట్టి ఇది డిజైన్ చేయడం జరిగిందండి డ్రైవింగ్ ట్రాక్. సో హెచ్ కర్వ్లో అనేది గ్రేడియంట్ అనేది కారుకి వాడుతూ ఉంటాము. ఈ 3 పాయింట్ రివర్స్, 2 పాయింట్ రివర్స్ అండ్ గ్రేడియంట్ అనేది కారుకి మనం చెప్తాం అన్నమాట. సో మీరు డ్రైవింగ్ టెస్ట్ విధానం కూడా చూశారు ఇప్పుడు. సో దీని ప్రకారం మీరు అందరూ ఇక్కడికి వచ్చే ముందే ఒకసారి డ్రైవింగ్లో ఎలా చేయాలని అన్నీ తెలుసుకుని వచ్చి విధిగా సిగ్నల్స్ వేయటము ఇవన్నీ పాటిస్తే మీరు డ్రైవింగ్ టెస్ట్ని చాలా ఈజీగా పాస్ అవుతారు. అంటే డ్రైవింగ్ టెస్ట్కి కూడా ఇప్పుడు మనం ఇంతకుముందు మళ్ళీ కాకుండా ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచి 50 years, 20 years తర్వాత నెక్స్ట్ ఆ రెన్యువల్స్ అన్నీ కూడా చూసుకుని ఇన్ టైంలో మీరు రెన్యువల్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా వెహికల్ సేఫ్గా నడపగలుగుతారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, మీ ఆర్టీఓ డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేషన్ చేసుకుని కొన్ని విషయాల్లో, అంటే ఎక్కడైనా అవుట్కట్స్లో కూడా పిల్లలు డ్రైవింగ్ ఏదైనా హెల్మెట్ లేకపోయినా ఇవన్నీ ఫైన్లు వేస్తున్నారు. ఆ ఫైన్లు చూసి కూడా పిల్లలు కొంతమంది వెనక నుంచి అటు బండి వెంటనే స్కిడ్ చేసుకుని బయటికి వెళ్ళిపోవడం, అంటే మిమ్మల్ని తప్పించుకుని ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నాలు చేసి యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి. దీనికి ఎటువంటి విధానం ఫాలో చేయాలి? అంటే కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అందరూ కొంతమంది కీస్ అయి గమ్ముని తీస్తున్నారు. ఇలాంటి తీయడం వల్ల పిల్లలు కూడా కంగారు పడుతున్నారు. దీన్ని ఏ విధంగా మీరు? మేమంటే గ్రూప్గానే చేస్తాం చెకింగ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీసు. ఇన్ సమ్ కేసెస్ ఏంటంటే మేమేంటంటే ఇప్పుడు ఇక్కడే కాకుండా ఉండిలో చేస్తున్నాము, ఆకివీడులో చేస్తున్నాము, మొగల్తూరులో చేసాము. అప్పుడు ఏం చేస్తామంటేనండి దానికన్నా ముందు ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము విల్ ట్రై టు ఫస్ట్ ఎడ్యుకేషన్, ఇదంటేనే ఎడ్యుకేషన్, తర్వాత ఎన్ఫోర్స్మెంట్. మేము ఏం చేస్తున్నాం, కాలేజీకి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ వాళ్ళు మేము ఎల్ఎల్ఆర్ మేళాస్ అని పెట్టేవాళ్ళం. అంటే కాలేజీకి వెళ్ళి మీన్ దానిలో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ ఇంటెంట్ టు టేక్ లైసెన్స్, అంటే డ్రైవింగ్ చేస్తూ లైసెన్స్ లేకున్న వాళ్ళని ఫస్ట్ ఐడెంటిఫై చేసి
వాళ్ళకి స్లాట్స్ బుకింగ్ చేయించి మేళాలాగా మా ఆఫీస్కి తీసుకొచ్చి వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. అప్పుడు ఏంటంటే 50-60% లైసెన్స్లు తీసుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇంకా మీరన్నట్టు లైసెన్స్ లేకుండా తిరిగే వాళ్ళని మేమైతే ఎక్కడ తాళం తీసుకోవటము అండ్ హార్ష్గా పెనలైజ్ చేయడం జరగదండి. ఫస్ట్ మేము కౌన్సిలింగ్ ఇవ్వడానికే ట్రై చేస్తాం. అంటే హెల్మెట్ పెట్టుకోకపోవడం మూలంగా జరిగే అనర్థాలు ఏంటి, బండికి ఇన్సూరెన్స్ లేకపోతే యాక్సిడెంట్ జరిగినప్పుడు జరిగే నష్టం ఏంటి, ఇవన్నీ చేస్తున్నాం. చేసినాకే ఒక్కొక్క పాయింట్లో ఇప్పుడు మొన్న కోట్ల దగ్గర పెట్టాము, తర్వాత బీవీ రాజు స్టాచ్యూ దగ్గర ఎక్కువ పిల్లలు, కాలేజీ పిల్లలు ఎక్కువ లైసెన్స్ లేకుండా తిరిగే వాళ్ళ దగ్గరే మేము ఎడ్యుకేట్ చేస్తాం. ఎడ్యుకేట్ చేసినాక 1 month తర్వాత అక్కడ డ్రైవ్ చేసి దాన్ని అప్పుడు కూడా లైసెన్స్ లేకపోతేనే కేసు బుక్ చేయడం జరుగుతుందండి. మెజారిటీ కేసుల్లోనండి మైనర్స్ జరిగితే వాళ్ళ మదర్ని ఫాదర్ని పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మీరు అన్నట్టు మ్యాక్సిమం ఏంటంటే ఎడ్యుకేట్ చేసి లైసెన్స్ తీసుకునే విధంగానే చేస్తున్నాం మేము. అది తాళం తీసుకుని కొన్ని ఇష్యూస్లో మీరు చెప్పినట్టు ఏంటంటే మేము ఇక్కడ చెక్ చేస్తున్నామంటే అక్కడ ఆగిపోవటము, రివర్స్ చేయడం కూడా జరుగుతుంది. అలాంటి ఏం లేకుండా మేము మ్యాక్సిమం కౌన్సిలింగ్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాం. ఇలాంటి మనం అవేర్నెస్గా ఒక ఫ్లెక్సీల రూపేణా కానీ ఇలా పెట్టడం వల్ల పిల్లలు కూడా చాలా సేవ్ అవుతారు, వాళ్ళ కంగారు అన్నది ఉండదు. మేము ఇది మీరు విష్ణు కాలేజీలో చూస్తే డిజిటల్లో మా రోడ్ సేఫ్టీ మంత్ జరుగుతుంది 30 days. ఆ తర్వాత కూడా మేము డిజిటల్ స్క్రీన్లో పెట్టాము, కలెక్టరేట్ దగ్గర పెట్టాము. అది మొన్నది వర్షానికి చిరిగినట్టుంది. కలెక్టరేట్ దగ్గర పెద్ద హోర్డింగ్ పెట్టాము. ఏంటి ఎందుకు ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి. ఎస్ఆర్కేఆర్ దగ్గర 2 గేట్ల దగ్గర 2 హోర్డింగ్స్ పెట్టాము. అంటే ఎలా పెనలైజ్ చేస్తారు, సపోజ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ అనుకోండి, వాళ్ళ లైసెన్స్ 3 నెలలు సస్పెండ్ చేయటం, ఫస్ట్ అఫెన్స్కి 1500, అదే అఫెన్స్ కనుక 3 సంవత్సరాల్లో కమిట్ చేస్తే మళ్ళీ 10,000 ఫైన్ అనేది క్లియర్గా రాసాము. హెల్మెట్ కూడా లేకుండా నడిపితే 3 నెలల లైసెన్స్ టెంపరీగా సస్పెండ్ చేయటము, ట్రిపుల్ రైడింగ్కి, అలాగే ఆపోజిట్ డ్రైవింగ్ కూడా అన్నీ మేము పెట్టాము. అలాగే ఎఫ్ఎంలో విష్ణు ఎఫ్ఎంలో ఇస్తానే ఉన్నాము. ఇంకా ఇలాంటి ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నామండి. మన భీమవరం అంటేనే ఆక్వాకి మంచి ప్రసిద్ధిగాంచింది, ఆక్వా హబ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు కానీ ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలు అన్నీ అంటే అక్కడ ఫ్రాన్ అది చేసేది ఉన్న అక్కడ కల్చర్కి సంబంధించి వచ్చిన మొత్తం అంటే లేబర్కి వీళ్ళకి అంతే అక్కడ కార్మికులు అందరికీ కూడా బస్సు ఫెసిలిటీ వాళ్ళు కల్పిస్తున్నారు. కానీ ఆ బస్సులో హెవీ లోడ్ పెడుతున్నారు. దీనివల్ల కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వాటికి ఎంతవరకు పర్మిషన్? దానికంటే సీటింగ్ కెపాసిటీయే ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ ఒక వెహికల్ ఉందనుకుంటే 40 సీటింగ్ అయితే +40 డ్రైవర్ 41 ఉంటుంది. దానికి లేకుంటే ఎక్సెస్ ఉంటే మేము స్కూల్ బస్సులకి పిఎస్వి అంటారు, ప్రైవేట్ సర్వీస్, ఇట్లాంటి కంపెనీ వెహికల్, దానికి కూడా కేసు రాస్తేనండి ఒక్కొక్క ఓవర్లోడ్ ఒక మనిషి కేసు రాస్తే 200 రూపీస్ ఫైన్ ఉంటుంది. సపోజ్ 50 members ఉన్నారనుకోండి, 2000 రూపీస్ విల్ బి ది ఫైన్. ఆ ఫైన్ కూడా మేము ఇంపోజ్ చేయడం జరిగింది. మేమంతా గ్రూప్గా వెళ్ళి స్కూల్ బస్సెస్లోను అండ్ పిఎస్వీలు ఎక్స్ట్రా ఉంటే, ఈవెన్ ఆటో రిక్షాలో ఉన్నా కానీ ఆర్టీసీ వారితో కంబైన్ డ్రైవ్ చేసినప్పుడు కూడా ఆటో రిక్షాలో 4 ఉండాలి, 3 passengers. ఒక 1-2 ఉంటే కానీ ఫ్రంట్ సీటింగ్ వేసుకున్నా బ్యాక్ సీటింగ్ వేసుకున్నా అసలు మేము వాళ్ళని టాలరేట్ చేయట్లేదు. వాళ్ళకి హెవీ పెనాల్టీస్ వేస్తున్నాం. ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు తెలియజేస్తుంది, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలని, అలాగే స్టూడెంట్స్ ఎక్కడైనా మేము ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కంగారు పడొద్దని, వాళ్ళకి మేము సజెషన్ మాత్రం అవేర్నెస్ ప్రోగ్రామ్స్గా కలెక్ట్ చేసి వాళ్ళు ముందు జాగ్రత్తలు ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలో అందులో పాటించాలో అనేది కూడా మేము తీసుకున్నాను. అలాగని వాళ్ళని ఇబ్బంది పెట్టి హెరాస్మెంట్ మటుకు ఎప్పుడు ఎక్కడా కూడా మేము చేయమని, ఇది అందరూ స్టూడెంట్స్ గమనించి వాళ్ళ కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో అంటే కరెక్ట్గా అంటే వాళ్ళ లైసెన్స్ కానీ హెల్మెట్ కానీ ఇవన్నీ కూడా ప్రికాషన్స్ అన్నీ కూడా పాటించి ముందుకు సాగాలని, అందరి భద్రతే మాకు ముఖ్యమని నేను తెలియజేస్తున్నారు. కెమెరామెన్ బాబీతో బ్రహ్మేంద్ర, సుమన్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.